ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వర్క్ స్పేస్ అనమాట. వర్క్ స్పేస్, లెట్ మీ టెల్ ద సినారియో. Let's suppose you are working for the project here. Okay, so you have written the configuration for the, let's suppose you are working for the project here. Okay, so project లో మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ప్రాజెక్ట్ లో డెవ్ టెస్ట్ ప్రాడ్ ఉంటాయి కదా. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మీరు రిసోర్సెస్ క్రియేట్ చేశారు. ఓకే, సమ్ రిసోర్సెస్ ఇన్ main.tf ఫైల్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ వచ్చేసి డెవలప్మెంట్ కదా. సో సేమ్ ప్రొడక్షన్ కూడా సేమ్ రిసోర్సెస్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, ప్రొడక్షన్. సో ప్రాజెక్ట్ ఈజ్ సేమ్, బట్ ప్రాజెక్ట్ లోపల మనకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంకొక టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి. సో అప్పుడు మనం ఎలా చేస్తాం, బేసికల్గా ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో డెవలప్మెంట్ ఉన్న ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, అందులో main.tf ప్రొవైడర్ యూజ్ చేస్తుంటే provider.tf. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్, లైక్ సేమ్ టెంప్లెట్ యూజ్ చేస్తే ప్రాడ్లో కూడా మనం సేమ్ ప్రాడ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. main.tf provider.tf. సేమ్ టెస్ట్లో కూడా సేమ్ టెంప్లెట్ కావాలనుకుంటే సేమ్ అదే టెంప్లెట్ని provider.tf. సో నాకు సేమ్ టెంప్లెట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో కావాలనుకుంటే నేను ఏం చేస్తా, డెవలప్మెంట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. అందులో ఈ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్ ఫైల్. సో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ టెంప్లెట్ ఉంది కదా, సో ఆ కాన్ఫిగరేషన్ ప్లేస్ చేసి టెరఫామ్ అప్లై చేస్తా. సో ఇట్ విల్ క్రియేట్ దోస్ కాంపోనెంట్స్ ఇన్ ది ప్రాజెక్ట్ AWS అకౌంట్. ఓకే, సో సేమ్ సిమిలర్ కాన్ఫిగరేషన్, సిమిలర్ టెంప్లెట్ నేను యూజ్ చేయాలనుకుంటే సేమ్ ప్రొడక్షన్లో కూడా నేను సేమ్ వాటిని కాపీ చేసుకుంటాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో వెన్ ఎవర్ యూ డూ ద టెరఫామ్ అప్లై కానీ టెరఫామ్ ప్లాన్ కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక టెరఫామ్ స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది లోకల్ అయితే. ఓకే, టెరఫామ్ స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది అండ్ ఈ ప్రొవైడర్కి సంబంధించిన రిక్వైర్డ్ ప్రొవైడర్ అనేది టెరఫామ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా మనకు టెరఫామ్.d అనే ఫోల్డర్ క్రియేట్ చేసి రిక్వైర్డ్ ప్రొవైడర్ డౌన్లోడ్ అవుతుంది అండ్ టెరఫామ్ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో టెస్ట్లో కూడా సేమ్ అనమాట. బట్ ఇక్కడ చూస్తే మీరు కనుక ఈ టెంప్లెట్ అనేది అన్నిటికీ సేమ్. సో వెన్ ద టెంప్లెట్ ఈస్ సేమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ టెంప్లెట్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఒక ప్రాజెక్ట్ లోపల డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో సేమ్ టెంప్లెట్ని కనుక యూజ్ చేయాలనుకుంటే దెన్ వీ విల్ గో ఫర్ ది టెరఫామ్ వర్క్ స్పేస్ అనమాట. వర్క్ స్పేస్ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ ద యూజ్ ఆఫ్ ది సేమ్ కాన్ఫిగరేషన్ బట్ హ్యావింగ్ సపరేట్ స్టేట్ ఫైల్. సో సపరేట్ స్టేట్ ఫైల్ని ఇక్కడ డెవ్కి వచ్చేసి టీఎఫ్ స్టేట్, ప్రాడ్కి వచ్చేసి టీఎఫ్ స్టేట్, టెస్ట్కి వచ్చేసి టీఎఫ్ స్టేట్, ఇది సపరేట్గా స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, బట్ మనం కనుక వర్క్ స్పేసెస్ యూజ్ చేస్తే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ ఏలో డైరెక్ట్గా మనం main.tf provider.tf ఇస్తాం. వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాం కాబట్టి వర్క్ స్పేసెస్ అన్ని మనకు టెరఫామ్ డాట్ వర్క్ స్పేస్ డైరెక్టరీలో క్రియేట్ అవుతాయి అనమాట. డెవ్ prod and then test. సో ఈ ఫోల్డర్లో మనకు టీఎఫ్ స్టేట్ అనేది స్టోర్ అవుతాయి. టీఎఫ్ స్టేట్ సో మనం ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో కనుక టెరఫామ్ యూనిట్, టెరఫామ్ ప్లాన్ అప్లై చేసినప్పుడు మనం స్పెసిఫై చేస్తాం అనమాట ఏ వర్క్ స్పేస్లో క్రియేట్ చేయాలి రిసోర్సెస్ అని. సో అది ఆ టీఎఫ్ స్టేట్ ఫైల్ తీసుకొని సో ఇక్కడ క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తుంది అనమాట. సో దట్ ఇక్కడ చూస్తే మనం డూప్లికేషన్ అనేది చేయట్లేదు.
ఓకే. సేమ్ కాన్ఫిగరేషన్‌ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌కి మనం సెపరేట్‌గా క్రియేట్ చేయట్లేదు. అండ్ ప్రొవైడర్స్ కూడా మనకు డిఫరెంట్ ఫోల్డర్స్‌లో గనుక మనం మేనేజ్ చేస్తుంటే ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ టైమ్స్ అనేది ప్రొవైడర్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది కదా! బట్ ఇక్కడైతే ఒకేసారి ప్రొవైడర్ డౌన్‌లోడ్ అవుతుందనమాట. బట్ స్టేట్ ఫైల్ అనేది సో, మీరు గనుక వర్క్ స్పేసెస్ యూజ్ చేస్తే అక్కడ డిఫైన్ చేస్తామన్నమాట. ఏ వర్క్ స్పేస్ యూజ్ చేయాలి. మీరు గనుక ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఫోల్డర్‌లో ఉన్న టీఎఫ్ స్టేట్‌ని యూజ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ టీఎఫ్, ప్రొవైడర్ డాట్ టీఎఫ్ ఫైల్స్‌లో ఉన్న కాన్ఫిగరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. లెట్ మీ షో సో దట్ వర్క్ స్పేసెస్. సో, బై డిఫాల్ట్ మనకు డిఫాల్ట్ వర్క్ స్పేస్ ఉంటుంది. సో, మనం క్రియేట్ చేసేదంతా టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని ఎగ్జిక్యూట్ చేయండి. డిఫాల్ట్ వర్క్ స్పేస్ యూ కాంట్ డిలీట్ దిస్ డిఫాల్ట్ వర్క్ స్పేస్. సో, మనం క్రియేట్ అంత స్టేట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి సో, దిస్ ఈస్ ద డిఫాల్ట్ వర్క్ స్పేస్. సో, మీరు గనుక కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే టెరాఫార్మ్ స్పేస్ వర్క్ స్పేస్ స్పేస్ న్యూ ప్రొడక్షన్. సో, క్రియేటెడ్ అండ్ స్విచ్డ్ టు ప్రొడక్షన్ వర్క్ స్పేస్. సో, నాకు ప్రొడక్షన్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. మీరు గనుక టెరాఫార్మ్ టీఎఫ్ టెస్ట్ డాట్ డీలోకి వెళ్తే ప్రాడ్ ఉంది కదా! సో, ఇక్కడ మనం గనుక ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తే ఆ స్టేట్ ఫైల్ ఇక్కడ స్టోర్ అవుతుందనమాట. సో, నేను టెస్ట్‌కి కూడా చేస్తా. డెవ్‌కి కూడా చేస్తా. డెవ్. ఓకే. టెరాఫార్మ్ స్టేట్ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్. కరెంట్‌గా వచ్చేసి నేను డెవ్ స్పేస్‌లో ఉన్నా. ఓకే. సో, ఇప్పుడు నేనేమన్నా లైక్ సపోజ్ నేను ఒక వీఎంని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. టీఎఫ్ ఒక వీపీస్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ వీపీసీ అండర్‌స్కోర్ ఆహ్, ప్రాజెక్ట్ వీపీసీ. ఓకే. సిఐడిఆర్ వచ్చేసి 10.0.0.0/16 ట్యాగ్స్ ఉన్నాయి కదా! ట్యాగ్స్ వచ్చేసి నేమ్. ఇక్కడ ఇది ఏ వర్క్ స్పేస్ సంబంధించిందో తెలుసుకోవడానికి టెరాఫార్మ్ డాట్ వర్క్ స్పేస్ ఇస్తామన్నమాట. వర్క్ స్పేస్ -వీపీసీ. సో, మనం గనుక డెవ్‌లో క్రియేట్ చేస్తే డెవ్ -వీపీసీతో ఈ వీపీసీ అనేది క్రియేట్ అవుతుంది. అదే మనం ప్రొడక్షన్‌లో గనుక ప్రొడక్షన్ వర్క్ స్పేస్‌లో గనుక ఎగ్జిక్యూట్ చేస్తే ప్రొడక్షన్ prod-vpcతో ఈ వీపీసీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. లెట్ మీ కాపీ ది ప్రొవైడర్ బ్లాక్. Terraform init tags name equal to okay. This one I will copy here. Do the Terraform fmt. It will do the formatting, proper formatting. Okay. Yeah. Then నేను వచ్చేసి ఇప్పుడు Terraform workspace లిస్ట్ దేనికైతే స్టార్ ఉంటుందో కరెంట్గా ఈ వర్క్ స్పేస్లో స్విచ్ అయిందని. ఓకే. నౌ టెరాఫార్మ్ అప్లై. సో, టెరాఫార్మ్ అప్లై చేసినప్పుడు ఇది ఏమంటుందంటే ఈ రిసోర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిసోర్స్ వచ్చేసి టెరాఫార్మ్ వర్క్ స్పేస్. సో, ఏ వర్క్ స్పేస్ అయితే మనం యూజ్ చేస్తున్నాం ఆ వర్క్ స్పేసెస్లో -వీపీసీతో మనకి క్రియేట్ అవుతుంది. సిఐడిఆర్ AWS VPC CIDR, I think CIDR block, not CIDR. Let me copy. Terraform apply.
సో ఏ వర్క్ స్పేస్లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఆ వర్క్ స్పేస్తో ఒక విపిసి, ఆ వర్క్ స్పేస్ ఐఫన్ విపిసి నేమ్తో మనకి రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో యూ కెన్ సీ హియర్ tags terraform dot I think it is dollar. Let me check with dollar. Yeah, dollar of terraform workspace. సో మనం ఉన్న వర్క్ స్పేస్ యొక్క నేమ్ని తెలుసుకోవాలంటే డాలర్ బ్రాకెట్లో, ఫ్లవర్ బ్రాకెట్లో మనం టెరాఫామ్ డాట్ వర్క్ స్పేస్ అనే డాలర్ బ్రాకెట్ టెరాఫామ్ డాట్ వర్క్ స్పేస్ వచ్చేసి మనం ఏ వర్క్ స్పేస్లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో దాని యొక్క నేమ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను డెవ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి నా ట్యాగ్ నేమ్లో వచ్చేసి డెవ్ ఐఫన్ విపిస్ వచ్చింది. ఓకే, ఎస్ అని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో నాకు ఒక విపిసి అనేది డెవ్ ఐఫన్ విపిసి అనేది క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయింది. సో సేమ్ కాన్ఫిగరేషన్ నాకు ప్రొడక్షన్లో కూడా క్రియేట్ అవ్వాలి విత్ ప్రొడక్షన్ డాట్ విపిసి. సో అలాంటప్పుడు నేను వర్క్ స్పేస్ సేమ్ టెంప్లెట్ని మనం మల్టిపుల్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేయడానికి మనం వర్క్ స్పేసెస్ యూజ్ చేస్తాం. ఓకే, టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ ఫస్ట్ నేను స్విచ్ అవ్వాలి, ఎందుకంటే నేను ప్రొడక్షన్లో క్రియేట్ చేయాలి కాబట్టి టెరాఫామ్ వర్క్ స్పేస్ స్విచ్ అవ్వడానికి సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ terraform workspace select terraform. Okay, switch it to workspace prod. Okay, now do the terraform apply. సో ఇప్పుడు ఏమవుతుందంటే వర్క్ స్పేస్ వచ్చేసి ప్రొడక్షన్లో చేంజ్ అయింది అండ్ ఇక్కడ మన నేమ్ వచ్చేసి వర్క్ స్పేస్ ఇప్పుడు ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ ఐఫన్ విపిస్తో ఒక విపిస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్, మీరు ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ప్రాడ్ ఐఫన్ విపిస్తో మై విపిస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను మల్టిపుల్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయలేదు. సో ఈ స్టేట్ ఫైల్ అనేది మనకు టెరాఫామ్ డాట్ టిఎఫ్ స్టేట్ డాట్ డిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. డెవ్కి అయితే ఈ స్టేట్ ఫైల్ యూజ్ చేసుకుంటే, అదే ప్రొడక్షన్ అయితే ఈ స్టేట్ ఫైల్ యూజ్ చేసుకుంటే, బట్ కాన్ఫిగరేషన్ వచ్చేసి సేమ్ అనమాట. సో మెయిన్ డాట్ టిఎఫ్ ప్రొడక్ట్ డాట్ టిఎఫ్ తీసుకుంటుంది, బట్ స్టేట్ ఫైల్ మనం కనుక వర్క్ స్పేస్ వచ్చేసి ప్రొడక్షన్ యూజ్ చేస్తే ఈ స్టేట్ ఫైల్ తీసుకుంటుంది, అదే డెవలప్మెంట్ యూజ్ చేస్తే మనం ఈ స్టేట్ ఫైల్ అనేది తీసుకుంటుంది అనమాట. దీనివల్ల ఏమంటే మన కాన్ఫిగరేషన్ మన టెంప్లెట్ని రీయూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి ఇన్ ది సేమ్ ప్రాజెక్ట్. ఓకే, సిమిలర్గా ఉన్నప్పుడే యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ది వర్క్ స్పేసెస్, బట్ దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆల్సో దేర్. సో ఇన్ కేస్ కనుక సో మీరు ఎప్పుడైతే గిట్ స్ప్రెడ్స్ ఓపెన్ చేస్తారో మీకు ఎక్కడ కనపడదండి కరెంట్గా మీరు ఏ వర్క్ స్పేస్లో ఉన్నారో అంటిల్ యూ డూ ది టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేదాకా మీకు తెలియదు మీరు ఏ వర్క్ స్పేస్లో ఉన్నారు. ఇన్ కేస్ మీరు కనుక నేను డెవ్లో ఉన్నాను, డెవ్లో డిలీట్ చేద్దాం అనుకుని బై మిస్టేక్గా టెరాఫామ్ డెస్ట్రాయ్ చేస్తారు అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ డెస్ట్రాయ్ ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది ప్రొడక్ట్ టిఎఫ్ స్టేట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ అవుతాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే, ఎస్, సో నేను డిలీట్ చేసా ప్రొడక్షన్లో ఉన్న విపిసిని. నెక్స్ట్ వచ్చేసి టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ డెవ్కి స్విచ్ అవుతున్నా. నెక్స్ట్ టెరాఫామ్ destroy. ఎస్, సో మనకు డెవ్ విపిసి ప్రాడ్ విపిసి అనేది డిలీట్ అయ్యాయన్నమాట. So this is the main use of the workspace. Terraform workspace is a very logical concept where you can have
multiple states of your infrastructure configuration. It allows the use of same configuration but having separate state files. సో ఇందాక మనం వచ్చేసి కాన్ఫిగరేషన్ వచ్చేసి సేమ్ అనమాట. మనం కనుక వర్క్ స్పేసెస్ కనుక యూజ్ చేయకపోతే ఒకసారి డెవ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, డెవ్లో మెయిన్ డాట్ టీఎఫ్ ప్రొవైడర్ డాట్ టీఎఫ్ పెడతాము. దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. అండ్ సేమ్ మళ్ళీ ప్రొడక్షన్ అనేది ప్రాడ్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఇలా మల్టిపుల్ చేస్తాం. ఇన్ కేస్ కనుక మనకి ఏదైనా ఇంకొక రిసోర్స్ యాడ్ చేయాలి 3 ఎన్విరాన్మెంట్స్లో. ఓకే, ప్రొడక్షన్. సో ఇక్కడ యాడ్ చేయాలి. సేమ్ ఇంకొక విపిసి క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఓకే, సపోజ్ విపిసి 2 ఇక్కడ యాడ్ చేయాలి. అన్ని ఎన్విరాన్మెంట్లు అంటే సో ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో అలా కాకుండా అన్నిటికీ ఒకే టెంప్లెట్ యూజ్ చేస్తాం, ఒకే కాన్ఫిగరేషన్స్ యూజ్ చేస్తాం. బట్ స్టేట్ ఫైల్స్ అనేవి బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకుంటాం అనమాట, యూజింగ్ ద టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్. ఓకే, so that is the use of the workspaces. Terraform workspace we get is we have more than one state associated with a single Terraform configuration. So single Terraform configuration ki manaku more than one state file anedi associated ayi untundannata. If you are running an infrastructure configuration development environment, then the same infrastructure can be run in the production environment. Production development లో ఏదైతే మనం రిసోర్సెస్ యూజ్ చేసామో సేమ్ దాన్ని కూడా ప్రొడక్షన్లో యూజ్ చేయొచ్చు అనమాట, యూజింగ్ ద టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాస్క్. మనం ఏదైతే డిస్కస్ చేసామో మోడల్స్ క్రియేట్ చేసాం కదా లోకల్. సో మీరు మీ ఓన్ మోడల్ ఒకసారి క్రియేట్ చేయండి, వాట్ ఎవర్ వి డిస్కస్ ఇన్ ది వీడియో. సో సేమ్ అదే క్రియేట్ చేయండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, అండ్ వర్క్ స్పేసెస్ ఇట్ నాట్ రిక్వైర్డ్, బట్ ఐ జస్ట్ హ్యావ్ అన్ ఐడియా ఎందుకు యూజ్ చేస్తామని. ఓకే, సో బట్ మోడల్స్ మాత్రం ఒకసారి ట్రై చేయండి. యూ క్రియేట్ యువర్ ఓన్ మోడల్ అండ్ యూజ్ దట్ మోడల్ టు క్రియేట్ ది resources. Okay, that's it in this video. Thanks for watching.